ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో చాలా దేశాలు దీని మీద రీసెర్చ్ చేసినాయని చెప్పి ఇటీవల మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రీసెర్చ్లో భాగంగా ఎట్లాంటి ఫలితాలు వచ్చినాయి, ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చినాయి మీ అవగాహన ప్రకారం? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ఇప్పుడు సాంబ్రాణి యూజ్ చేస్తాం, తెలుసు కదా ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. ధూపం దర్శయామి, ధూపం అని చెప్పేదో చెప్తాం. ఆ సాంబ్రాణిలో ఒక రసాయనం ఉన్నది. ఆ రసాయనానికి మోకాళ్ళ నొప్పులు తగ్గించే గుణం ఉన్నది. మన వాళ్ళు ఏం చేశారు, ఆ సాంబ్రాణి పౌడర్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా నుంచి దాని క్యాప్సూల్ రూపంలో మనకు మళ్ళీ ఇచ్చేస్తారు. అంటే మీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, రా మెటీరియల్ తీసుకొని ఫైనల్ ప్రోడక్ట్ మనకు అమ్ముతున్నారు. ఇటువంటిది మనం చేయాలి. ఇది చేయడానికి ఏం చేశారు అని అంటే వ్యాలిడేషన్ చేశారు. అంటే ఈ ఎలకల మీద, ఆ తర్వాత ఇంకా కోతుల మీద ప్రయోగాలు చేసి దాన్ని సరి అయినది అని చెప్పారు. ఆ రసాయనానికి, అందులో ఉన్నదానికి, ఆ సాంబ్రాణిలో ఉంటుండే ఒక రసాయనానికి ఈ తత్వము ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. మనం కూడా చేయడం మొదలెట్టాలి. ఇప్పుడే ప్రభుత్వం ఓపెన్ అప్ చేసింది. ఎందుకంటే ఆయుర్వేద ఈజ్ ది బెస్ట్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్ ఇన్ ది వరల్డ్. పీపుల్ హ్యావ్ రియలైజ్డ్ దట్. ప్రపంచంలో అంతా ఈ ఆయుర్వేదానే బెస్ట్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ తెలుసుకున్నది. అదేంటిది, కరోనా రావడం వల్ల ఇది ప్రూవ్ అయిపోయింది. కరోనాలో చాలా ఇబ్బంది పడ్డారు, ఎన్నో దేశాలు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగ్గా లేదు. మనది 5,000 సంవత్సరాల నుంచి వస్తుంది ఆయుర్వేదం.